చక్కని చందమామ కథలు. పిల్లలు, ఈరోజు చందమామ కథ మూలికా రహస్యం. కొంతకాలం క్రితం ఒక నగరంలో మాధవుడనే ధనికుడు ఉండేవాడంట. అతని అత్తవారు కూడా ధనికులే. అంత దళం కలిగిన మాధవుడికి రసవిద్య సాధించాలనే కోరిక బాగా ఉండేది. అంటే రాగిని బంగారంగా మార్చడం. దానికోసం అతను ఎన్నో ప్రయోగాలు చేస్తాడు. తన సంపదంతా విపరీతంగా ఖర్చు పెడతాడు. చివరికి నిరుపేద స్థితికి చేరుకుంటాడు. మాధవుడి భార్య మాత్రం వివేకం గల మనిషి. తమ సంపదనంతా కూడా భర్త బంగారం మీద వ్యామోహంతో మొత్తం తగలేస్తున్నాడని ముందే గ్రహించి కొంత దాస్తుంది. కానీ ఆమె శ్రద్ధ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ భర్త వినిపించుకోడు. ఒకవైపు ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించుకుపోతుంది. అయినా కానీ అతని భార్యతో అంటాడు, తొందరపడకు, కొన్ని రోజులు ఓపిక పట్టు, మన దశ తిరుగుతుంది. బంగారం చేసే విద్య చాలా వరకు దొరికిపోయింది, ఇంకా కాస్తలో ఉంది అంటాడు. కొన్నాళ్లకు పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. ఇంకా ఆమె ఏం చేస్తుందంటే, ఆమె తన పుట్టింటికి వెళ్ళి తండ్రితోటి విషయమంతా చెప్పి బాధపడుతుంది. అప్పుడు ఆయన కూతురితో అంటాడు, బాధపడకు, అల్లుడితో నేను మాట్లాడతాను అని. ఇంకా అల్లుడికి ఆహ్వానం పంపిస్తాడు ఇంటికి రమ్మని. ఇంకా మామగారి ఆహ్వానం అందుకొని మాధవుడు ఇంటికి వస్తాడు. వచ్చాక భోజన కార్యక్రమాలు అయిపోయాక అంటాడు మామగారు, ఏమోయ్ నీ రసవిద్య ఎంత దాకా వచ్చింది అని నవ్వుతూ అడుగుతాడు. మాధవుడు ఉత్సాహంతో తను చేసిన ప్రయోగాలన్నిటి గురించి వివరంగా మామగారికి చెప్తాడు. అయ్యో, ఈ విషయంలో నా సలహా తీసుకోవలసిందే. అసలు కిటికు తెలియక ఇన్ని సంవత్సరాలు వృధా చేశావు. నేను కూడా ఈ విద్య గురించి చాలా తెలుసుకున్నాను. ఎన్నో ప్రయోగాలు చేశాను. కానీ నాకు వృద్ధాప్యం వచ్చేసింది. నేను శ్రమ పడలేను. ఆ పని నీ వల్ల జరుగుతుంది. నాకు తెలిసిన మూలికా రహస్యం నీకు చెప్తాను. నేను చెప్పినట్టే చేయు, నీ కోరిక సిద్ధిస్తుంది అంటాడు మామగారు. అప్పుడు మాధవుడు, మీరు చెప్పింది తూచా తప్పకుండా శ్రద్ధగా చేస్తాను. రసవిద్యలో విజయం సాధించేదాకా విడిచిపెట్టను అంటాడు. అప్పుడు మామగారు అంటాడు, నువ్వు ఇంతకాలము రాగిని బంగారంగా మార్చడానికి కదా ఇంతగా శ్రమించేది. అందుకు కావలసిన వస్తు సామాగ్రి మొత్తం నా దగ్గర ఉంది, ఒక్కటి తప్ప. అది ఉంటే అంతా బంగారమే అంటాడు. అదేంటో చెప్పండి మామగారు అంటాడు మాధవుడు ఆతృతగా. మరేం లేదు, అరిటాకు మీద నూగు ఉంటుంది కదా, అది 5 కిలోలు సేకరించాలి. అందులో కష్టం ఏంటంటే ఆ నూగు పోగు చేసే చెట్లను నువ్వే నీ చేతి మీదుగా మంత్రం పఠించి నాటి పెంచాలి. ఆ మంత్రం నేను ఉపదేశిస్తాను అంటారు మామగారు. చాలా చెట్లు నాటవలసి ఉంటుందనుకుంటాను అంటాడు మాధవుడు నెమ్మదిగా. అవును, చాలా ఎకరాల తోట కావలసి ఉంటుంది. లేకపోతే 5 కిలోల అరటి నూగు ఎప్పుడు కాను. అయినా పట్టుదల ఓపిక ఉండాలే కానీ ఏదీ అసాధ్యం కాదు కదా అంటాడు. మాధవుడు పొలం కొని అరటి తోక వేయడానికి మామగారు ఆర్థికంగా సహాయపడతాడు. కూలీల చేత భూమిని బాగు చేయించి అరటి మొక్కలకి గుంటలు తవ్విస్తాడు. మాధవుడు ఏం చేస్తాడు, మామగారు చెప్పిన మంత్రం చదువుతూ అరటి మొక్కలన్నింటినీ కూడా భక్తితో నాటుతాడు. కొంతకాలం గడిచాక మొక్కలు ఎదిగి వస్తాయి. మాధవుడు రోజంతా తోటలో తిరిగి ప్రతి ఆకు నుంచి నూగు తీసేవాడు. 2-3 రోజులు తీసిన నూగు తూచి చూస్తే చాలా కొద్దిగానే ఉంటుంది. అనుకుంటాడు, తొందరపడి ఏమీ లాభం లేదు. ఈ 5 కిలోల నూగు సేకరించాలంటే ఎంతో కాలం పడుతుంది, ఎంతో ఓపిక కూడా కావాలి అని అనుకుంటాడు. ఇంకా మాధవ్ దృష్టి అంతా కూడా అరిటాకుల మీద నూగుపైనే ఉంటుంది. అయితే అతని భార్య మాత్రం ప్రతిరోజు అరటి ఆకులు, గెలలు, అరటి దూట అన్నీ అమ్మి చాలా డబ్బు వెనకేస్తుంది. వాటి గురించి మాధవుడికి అసలు ఆలోచనే ఉండదు. ఎప్పుడు అరటి ఆకు నూగు 5 కిలోలు అవుతుందా, ఎప్పుడు రాగిని బంగారంగా మార్చగలనా అన్న ధ్యాస తప్ప అతనికి మరో ధ్యాసే ఉండేది కాదు. తర్వాత రోజు తోటకెళ్ళి నూగుని సేకరించి ఉత్సాహం కొద్దీ అక్కడే తూకం వేసి చూసేవాడు. రాత్రి పగలు దాని గురించే కలలు కంటూ ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడుస్తాయి. మాధవుడి లక్ష్యం మాత్రం నెరవేరదు. కానీ తోట మీద అతని భార్య సాగించే వ్యాపారం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇంకా బల్ల కొద్ది అరటి గెలలు, ఆకులు, పూలు, అరటి దూట పక్క నగరాలకు రవాణా అయిపోతుండేవి.
ఇలా ఇంకో 2 సంవత్సరాలు గడుస్తాయి. మాధవుడి దీక్ష ముగుస్తుంది. అతను 5 కిలోల నూగు సేకరిస్తున్నాడు. దాన్ని తీసుకెళ్ళి మామగారి ముందుంచి అంటాడు, ఇదిగోండి మామగారు, మీరు చెప్పినంత నూగు పోగు తీసి తెచ్చాను అంటాడు. అప్పుడు బేష్, ఇంక నీకు డబ్బుకు లోటు ఉండదు అని మామగారు నవ్వుతాడు. తర్వాత తన కూతురికేసి తిరిగి చూసి అంటాడు, అరటి తోట మీద నువ్వెంత సంపాదించావమ్మా అని. మాధవుడి భార్య డబ్బు సంచి తెచ్చి మీరే లెక్క చూడండి అంటుంది. అరటి తోట మీద తన భార్య సంపాదించడం ఏంటో మాధవుడికి అర్థం కాదు. అరటి తోట పెట్టింది నూగు సంపాదించడం కోసం, దానితో రాగిని బంగారం కోసం కదా అని ఇంతకాలం అనుకున్నాడు మాధవుడు. మామగారు సంచిని కుమ్మరించి డబ్బులు లెక్క పెడతాడు. 1,00,000 రూపాయలు అంటాడు. ఆ డబ్బు కేసి చూసి మాధవుడు నిర్ఘాంతపోతాడు. అప్పుడు నా సలహా ఎంత ఉపకరించిందో చూసావా? కావాలిస్తే బోలెడు బంగారం కొనుక్కోవచ్చు దీంతోటి. ఈ 5 ఏళ్ళు నీ చేత పని చేయించిన శ్రమ నీకు తెలియకుండానే ఫలించిందని ఒప్పుకుంటావు కదూ. రాగి నుంచి బంగారం చేయడానికి నువ్వు చేసిన రసప్రయోగం కంటే ఇది నయమే కదా అంటాడు మామగారు. మాధవుడికి కళ్ళు తెరుచుకుంటాయి. ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది, మామగారు తనను మోసం చేసినా కానీ మంచి గుణపాఠం నేర్పాడు, ఎంతో లాభం కూడా కలిగించాడు. ఇంకా అరటి తోట ఉండగా తనకు డబ్బుకు లోటేమి ఉండదు అని అతను తన మామగారికి క్షమాపణతో పాటు కృతజ్ఞత కూడా తెలుపుకొని భార్యతో సహా తోట వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవిస్తాడు. పిల్లలు, ఇంతటితోటి కథ కంచికి మన ఇంటికి.